నమస్కారం అండి. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో. ఆహ్, మీకు ఇది మన యూట్యూబ్ ఛానల్. నిన్ననే మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్రిడిక్షన్ చేసి చెప్పాను ఈ వీడియోలో. నిన్న మార్కెట్ ఓపెన్ అయితే మీకు ఏ లెవెల్స్‌న ట్రేడ్ చేయాలి, కాల్ సైడ్ ఏ లెవెల్స్ దాకా ఎళ్తది మార్కెట్ అని క్లియర్ కట్‌గా చేశాను. క్లియర్ కట్‌గా చెప్పాను కూడా. టార్గెట్స్ హిట్ అయ్యాయి. కావాల్సితే ఇది చూడండి టార్గెట్స్ చూడండి. ఈ జోన్ తర్వాత 22 870 887 అండ్ 22 992 అండ్ 23 104 ఈ లెవెల్స్ నిన్న చెప్పాను. మంచిగా టార్గెట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ చూడండి. ఆల్మోస్ట్ మనకొచ్చేసి 260 పాయింట్స్. ఆల్మోస్ట్ 1% నిఫ్టీలో 1.57% ఇది చాలా గ్రేట్. ఇంకొకటి బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని ఒక వీడియో చేశాను. ఆ స్టాక్ మార్కెట్ ఫ్రీ కోర్స్ అనేది ఇక్కడ పెట్టాను. మీరు చూసుకోండి. కావాలంటే వీడియోలో కూడా పిన్ చేస్తాను. డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ యాజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్. అండ్ మనం రేపటి రేపటి లెవెల్స్ ఏమైతాయో చూద్దాం. మార్కెట్ ఈరోజు పాజిటివ్‌గా, నెగెటివ్‌గా ఓపెన్ అయ్యి పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది. అది 150 పాయింట్స్. కానీ ఈరోజు మూవ్‌మెంట్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ మూవ్‌మెంట్ చూపిస్తలేను. ఎంత మూవ్‌మెంట్ అయిందంటే ఆల్మోస్ట్ 427 పాయింట్స్ మూవ్‌మెంట్ అయింది. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితది. లేదంటే ఈ జోన్‌లో 23, 23, 202, 23, 160 ఈ జోన్‌లో మార్కెట్ ఓపెన్ అయితే రేపు మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23, 303 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 23, 400 అండ్ ఫోర్త్ టార్గెట్ వచ్చేసి 23, 487 ఈ జోన్‌కి ఈ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఈ జోన్‌కి వచ్చింది అనుకోండి మార్కెట్. అప్పుడు మీకు ఫస్ట్ టార్గెట్ 23,300 అండ్ సెకండ్ టార్గెట్ 23 టు 205 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 23 105. అప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది? ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. ఓకేనండి. ఇది అప్ సైడ్. ఇప్పుడు డౌన్ సైడ్ చూద్దాం. రేపు మార్కెట్ నెగిటివ్ ఓపెన్ అయింది అనుకోండి. నెగిటివ్ ఓపెన్ అయినప్పుడు మీకు ఈ లెవెల్స్ నోట్ చేసుకోండి. ఇది ఒక క్రూషియల్ జోన్. ఎందుకంటే ఈ రోజు మార్కెట్ అంతా ఈ జోన్‌లోనే ఒక నిమిషం చూడండి. ఇది కొద్దిగా క్రూషియల్ జోన్ ఉంటది. మార్కెట్ అంతా ఇదే జోన్‌లో ఉన్నాయి. చూడండి. మార్కెట్ ఈ జోన్‌లోనే ఉన్నాయి. ఈ జోన్ కింద 22,992 కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,886 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,825 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 22,728. ఇంకో ఫోర్త్ టార్గెట్ అంటే ఇది క్రూషియల్ జోన్. బౌన్స్ బ్యాక్ జోన్. ఈ జోన్ బౌన్స్ బ్యాక్ జోన్. ఒకవేళ ఈ జోన్ వచ్చి రిజెక్ట్ అయిపోయింది అనుకోండి, మీకు అప్ సైడ్ సేమ్ లెవెల్స్. ఓకేనా? ఇది మన నిఫ్టీకి సంబంధించినవి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. నిన్న లెవెల్స్ చెప్పిన లెవెల్స్ వచ్చాయా రాలేదా? ఈ స్క్రీన్ షాట్ తీసి నేను టెలిగ్రామ్ ఛానల్‌లో ఏస్తాను ఈ లెవెల్స్ కోసం. మీరు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీవి చూడండి. నేను ఎంత బ్యూటిఫుల్‌గా లెవెల్స్ చెప్పాను. 2 లెవెల్స్ చెప్పాను నిన్న. 2 లెవెల్స్ 1, 2, 3 లెవెల్స్ చెప్పాను. 3 లెవెల్స్‌లో రేపు మార్కెట్ నెగెటివ్ ఓపెన్ అయితే ఏం చేయాలి? ఆ! ద ఈ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ గాకపోతే, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ గాకపోతే ఏది 51,731 లెవెల్ బ్రేక్ డౌన్ గాకపోతే, అప్పుడు మీకు అప్ సైడ్ చూడాలని చెప్పాను. అప్ సైడ్ ఎప్పుడు క్లోజింగ్ అంటే ఏది 52,388 క్లోజ్ అయిందనుకోండి. క్లోజ్ అయింది. ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది. మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 52,620 అని చెప్పాను. ఫస్ట్ టార్గెట్ వచ్చిందా? సెకండ్ టార్గెట్ రాలేదు. అప్పుడు వెయిట్ చేయండి. పర్లేదు వెయిట్ చేయండి. ఒక టార్గెట్ వచ్చింది. ఎంట్రీ ఎంట్రీ కోసం వెయిట్ చేయాలి. తొందరపడి ఎంట్రీ తీసుకోవద్దు. ఇది ఒక మంచి జోన్ ఇది. ఇది ఒక చాలా మంచి జోన్ ఇది. ఈ లెవెల్. ఈ లెవెల్. ఈ లెవెల్ మంచి లెవెల్.
నేను మీకు చెప్తాను. రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ టార్గెట్ 51,972, సెకండ్ టార్గెట్ వచ్చేసి 51,743 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 51,400. ఈ జోన్లో ఏ జోన్ 51 ఈ జోన్లో 51,417, 51,200 ఈ జోన్లో మార్కెట్ రీటెస్ట్ అయితే మీకు ఈ లెవెల్స్ అప్ సైడ్ కనిపిస్తాయి రేపు. సేమ్ లెవెల్స్. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింది వరకు వచ్చింది అనుకోండి, ఈ జోన్ క్రూషియల్ జోన్. ఈ జోన్ నుంచి అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఫర్ సపోజ్, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అప్పుడు మీకు ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది 53 ఈ లెవెల్ క్రాస్ అయిందంటే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 53,500 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 53,815. ఒక నిమిషం. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 54,400. రేపు మార్కెట్ ఈ విధంగా బిహేవ్ చేస్తే మీకు ఈ టార్గెట్స్. ఇప్పుడు మీకు పైన క్రూషియల్ జోన్ వస్తుంది. రేపు క్రూషియల్ జోన్ వస్తుంది. ఆ జోన్ నేను మీకు చెప్తాను. ఆ జోన్ లో సస్టైన్ అయ్యింది అనుకోండి మార్కెట్, ఈ జోన్ లో సస్టైన్ అయ్యింది అనుకోండి, ఇదే జోన్ లో మార్కెట్ మొత్తం సస్టైన్ అయ్యింది అనుకోండి, మీకు సేమ్ డౌన్ సైడ్ కూడా సేమ్ లెవెల్ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు డౌన్ సైడ్ చూడొచ్చు, మార్కెట్ మంచి ప్యూర్గా డౌన్ సైడ్ వస్తుంది. ఓకేనండి. అండ్ వన్ మోర్ థింగ్, డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. I am not a SEBI registered. Please consider as a you know, please consider as a financial advisor before investing anything. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. డైలీ చూడండి వీడియో. నేను యూట్యూబ్లో ప్రతిరోజు వీడియో చేస్తా. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ కూడా పిన్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసగానే మీకు ట్రేడ్ విత్ రవి అని ఇలా ఛానల్ ఉంటుంది. మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. డైలీ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. ఓకేనండి. మార్కెట్ నుంచి డైలీ అప్డేట్స్ మీకు లభిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.